సో చూస్తూ ఉన్నారు మీరు, తెలంగాణ రాష్ట్రంలో పెను సంచలనాలు కాబోతున్నటువంటి చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో మేమే తెచ్చాం, తెలంగాణ మేమే తెచ్చామన్నటువంటి ఇద్దరు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అరెస్ట్ అవబోతున్నారా? మీకేమైనా సమాచారం ఉంది ఆ కోణంలో? మీరు ఎలా చెప్తారు దీన్ని? యాక్చువల్గా నేను పనిష్మెంట్ అయితే కావాలని, ఇప్పుడు అవినీతి పరులు కావచ్చు, తెలంగాణను ఏదైతే తెలంగాణ రాష్ట్ర సహకారము త్యాగాల పునాదుల మీద అయింది. ఇది ఒక దాదాపు నీకు మోర్ దాన్ 50 years డీప్ స్ట్రగుల్. చాలా మంది పొద్దున్న లేస్తే తెలంగాణ గురించి కొన్ని గంటలు చర్చలు చేసి, ప్రతి ఇంటిల్లి పాదు చర్చలు చేసి, మూమెంట్ లో సర్వం కోల్పోయినటువంటి కుటుంబాల ఎదురుచూపు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, అది అవతరణ కూడా అట్నే జరిగింది. కలపాలన కలపొద్దన్నప్పటి నుంచి మొదలు పెడితే కలిపిన తర్వాత 69లో చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, మళ్ళీ మొన్న 1200 మంది కావచ్చు, డైరెక్ట్ చనిపోయిన వాళ్ళు చాలా చాలా మంది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఆత్మగౌరవంతో బతకాలనే ఒక నినాదంతో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఆ టైంలో ఈ కేసీఆర్ కుటుంబము తెలంగాణను అవినీతి ఎట్లా అంటే ఊట లెక్క వచ్చేసింది వాళ్ళకి మొత్తం. సో అటువంటి దాన్ని ఇప్పుడు ఈ 10 ఏళ్ల తర్వాత, ఈ 10 ఏళ్ళు నరకయాతన అనుభవించిన తర్వాత ఆ అవినీతికి ఎట్లయితే పాల్పడ్డారో, ఈ దమనకాండకు దుర్మార్గమైనటువంటి పాలన జరిగిందో, ఆ పాలకుల మీద డెఫినెట్ గా ప్రజలు కావచ్చు, మనందరి ఓటర్లకు కూడా అందరికి కూడా ఒక ఆశ కోరిక ఏంటంటే నిజంగా తెలంగాణ ట్రాక్ లో పడాలన్నప్పుడు ఈ సొమ్ము తిన్నోళ్ళు కావచ్చు, అవినీతి చేసిన వాళ్ళు బయటనైతే పడాల్సిన అవసరం ఉండే. అది మేము ఎదురు చూస్తున్నాం కూడా క్లియర్ గా ఫస్ట్ నుంచి కూడా. సో అవినీతి చేసిన చాలా క్లియర్. ఇప్పుడు అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కుంగుతుంది ఎక్కడన్నా. ఇప్పుడు ట్యాంక్ బండ్ ఉన్నది మన పక్కకి పోతే 5 కిలోమీటర్ దూరంలో ట్యాంక్ బండ్ ఉన్నది. రోజు పోతే కొన్ని వేల మోటార్ సైకిల్, కార్లు అన్ని పోతుంటాయి దాని మీద, చుట్టూ మొత్తం తిరుగుతుంటాయి. మొత్తం ఫుల్ ట్యాంక్ లెవెల్ చాలా సార్లు ఆల్మోస్ట్ ప్రతిసారి వస్తూనే ఉంటాయి, ఎప్పటికి నీళ్లు ఉండేనే ఉంటాయి. కానీ ఇంత చెక్కు చెదరలే ఎక్కడ కూడా. అటువంటిది ఈయన కట్టింది జస్ట్ నీకు 1-2 సంవత్సరాల లోపట్నే. అది ఇప్పటివరకు ఏ పెద్ద పెద్ద ప్రాజెక్ట్, కడెంపాటి అటువంటి ప్రాజెక్టులు కూడా అట్లనే ఉన్నాయి. ఎప్పటి నుంచి ఎప్పుడో కట్టిన స్వతంత్రం చాలా ప్రాజెక్టులు, నాగార్జున సాగర్ ఇవన్నీ ఎప్పుడు నిజాం కట్టిన, ఇవైతే నిజాం కట్టిన బాపతి కదా, ఇంకా సాగర్ అంటే తర్వాత కట్టిరు కానీ. సో ఆ ప్రాజెక్ట్ హుస్సేన్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, ఎక్కడ కూడా గింత కూడా ఎక్కడ చెక్కు చెదరనటువంటి ప్రాజెక్టులు ఈయన కట్టంగానే అంటే అవినీతి అందులో ఉన్నది అనేది చాలా క్లియర్ కట్ గా తేలిపోయింది. అది ఒకటే కాదు, ల్యాండ్ భూ కుంభకోణం అయితే అసలు అది ఊట ఉట్టి అనలే నేను. ఏడ దొవ్వినా కానీ ఎక్కడ చూసినా కానీ వీళ్ళ చేతులు ఉన్నాయి. ఆ ధరణి అనేది రాత్రి బంద్ అయ్యేది, మళ్ళీ రాత్రి మళ్ళీ తెల్లారటాలకు మళ్ళీ ల్యాండ్స్ ఇటున్న పేర్లు అట అయ్యేది, అటున్న పేర్లు ఇట అయ్యేది. సో నేనైతే ఇప్పుడు సంవత్సర కాలం లోపట్నే ఎప్పుడో దీని మీద ఒక చర్య జరుగుతుంది. కరెంటు కుంభకోణాలు కావచ్చు, ఏ క్షేత్రంలో చూసినా వీళ్ళది అవినీతి కనబడ్డది. లాస్ట్ కు పిల్లలు పేపర్లు రాసే దాంట్లో కూడా వీళ్ళు గోల్మాల్ చేశారు. నౌకర్లు సింగరేణి కాలనీలో నౌకర్లు అంటే అందులో గోల్మాల్. ఇక ఢిల్లీ సారాదందా రాణి అయితే పోయి మంచిగా మహారాణి పోయేసి వచ్చింది తిహార్ జైళ్లకు. వీళ్ళది కూడా మేము వాస్తవంగా కూడా చూస్తూ ఉండే, అంటే ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ జరగాలి ఈ నాయకత్వం అనే దానికి చూస్తూ ఉండే. ఇప్పటికే నాకు అనిపించింది వీళ్ళు బాగా కాలయాపన చేసిండేమో అని చెప్పని అనిపించింది. అంటే ఎంక్వైరీ చేసి వాళ్ళందరి మీద శిక్షణ అయితే ఉండాలి కదా, కళ్ళ ముందు కనబడే వాటిని అయితే. ఇప్పుడు కార్ రేసు, ఫార్ములా రేసు సంబంధించినటువంటి పైసలు ఈవెన్ జాగిర్ అన్నట్టుగా నువ్వు టకటకమని తీసేసి పర్మిషన్ ఉండదు, ఈవెన్ ఫైనాన్స్ తెలంగాణ సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉండదు, ఏ పర్మిషన్ ఉండదు. డైరెక్ట్ 50 కోట్లు విదేశీ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అదే వడ్డించేటోడు నా వాడు అయితే ఏ బంతిలు ఉన్నా నాదే కదా అన్నట్టు, ఇక్కడ తినేటోడు వాడేయండి, వడ్డిస్తోడు వాడేయండి, ఇద్దరు వాళ్ళే అయిపోయి తెలంగాణ సంపదను, అంటే వాస్తవంగా చెప్పాలంటే రక్తపు కూడును తిన్నట్టుకు, అంటే ఆశయాలతోటి ఇప్పుడు రోజు పొద్దుగా లేసి తెలంగాణలో ఈవెన్ 69 తర్వాత వచ్చినటువంటి నక్సల్ పోరాటాలు కూడా అప్పుడు తెలంగాణ సపరేట్ గా అనుకుంటేది ఉంటే పోరాటాలు రాకపోవు. ఆ దమనకాండ పల్లెలలో ఇయ్యాలటి వరకు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్, రక్తపాతం జరుగుతున్నటువంటిది. ఆ రక్తపు కూడు తిని వీళ్ళు మరిగి ఇలా దాదాపు 1400 కోట్ల రూపాయలు లీగల్ గా వాళ్ళకు ఎట్లా వాళ్ళ అకౌంట్లలో వాళ్ళ పార్టీ ఫండ్ కింద ఎట్లా వస్తాయి. ఇక్కడ కాదు బయటి రాష్ట్రాలలో కూడా పోయి వాళ్ళు ఆఫీసులు బిల్డప్ చేసుకునే కాడికి ఈడేమో పొట్టగూటికి ఇబ్బంది ఉన్నట్టు అట్లనే ఉన్నది, వాళ్ళ సిచ్యువేషన్ అట్లనే ఉన్నది. ఇక్కడ ఆత్మహత్యలు అట్లే ఉన్నాయి, ఆకలి చావులు అట్లే ఉన్నాయి, ఎక్కడ స్కూల్స్లలో సిచ్యువేషన్స్ అట్లనే ఉన్నాయి, దారుణంగా దయనీయంగా ఉన్నాయి. కానీ ఒక్క కుటుంబం మాత్రం పదవులు కావచ్చు అన్ని విధాలా మొత్తం బాగుపడినది. వాటికి ఈ అవినీతి సొమ్ము అయితే కక్కించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి పదే చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. అది ఇలా ఒక మోక్షానికి వస్తున్నది అని చెప్పని కనబడుతున్నది. కానీ నేనేమనుకుంటున్నా, ఇది ప్రాపర్గా జరిగి ప్రాపర్ ఎంక్వైరీస్, ప్రాపర్గా కేసెస్ కూడా పెట్టి ఎక్కడ వీళ్ళు కూడా వాళ్ళతోని లోపాయికార ఒప్పందాలు కనుక పడితే మాత్రము ప్రజలు మాత్రం మళ్ళీ వీళ్ళ మీద కూడా తిరగబడతారు అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. సో కేసీఆర్ కుటుంబం చేసినటువంటి అవినీతి, సో చాలా మంది బయట టాక్ ఉండే స్లీపర్లు వేసుకున్న హరీష్ రావు అని చెప్పి ఇలా వాళ్ళు ఎటువంటి కార్లలో ఉన్నారు. ఈ కేసీఆర్ ఇల్లు కట్టుకుంటేందుకు కూడా గగనమైంది. అప్పుడు ఆ సిచ్యువేషన్కి వెళ్ళి తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత వీళ్ళు బాగుపడరు. తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా అల్ట్రా సూపర్ డూపర్ ఆస్తిపరులైనరు. ఇక్కడ కాదు బయట దేశాలలో
ఫామ్ హౌస్లు, బుర్జు ఖలీఫా అయితే మనం అందరం చూసినాం కదా. బుర్జు ఖలీఫాల బంగ్లా కొనుడు అంటే 100 కోట్ల పైన. అది ఎట్లకెళ్ళి వస్తున్నాయి వాళ్ళకి అన్ని పైసలు? కవిత కాడికెళ్ళి వచ్చినాయి పైసలు. సో ఇవన్నీ మనం అడిగినాం. ఆ పైసలు ఎవరు పైసలు? తెలంగాణ ప్రజలు, సామాన్యుల పైసలు, రైతుల పైసలు, నిరుద్యోగుల పైసలు, నిస్సహాయుల పైసలను తీసుకుపోయి విచ్చల విడి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ కాదు బయట దేశాలలో దాచుకొని చేసి అవన్నీ కక్కియాల్సిన అవసరం ఉన్నది. అవి రేపు పొద్దుగాల వీళ్ళు చేస్తారనే ఆశతోటి లాస్ట్ 1 year నుంచి వెయిట్ చేస్తుండే. సో ఇప్పుడు వీళ్ళు ఆ తరుణం వస్తున్నది అనిపిస్తుంది. కానీ ఎక్కడ లాలూచి పడకుండా మాత్రం గట్టిగా చేస్తే మాత్రం డెఫినెట్ గా వాళ్ళేదో పోయి చిప్పకూడు తినాలని మాకు కాదు. కానీ మీరు చేసినటువంటి మోసానికి, ద్రోహానికి, అన్యాయానికి శిక్ష పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకబోకుండా వాళ్ళ మీద ప్రాపర్ గా లోపల పడేసి ప్రాపర్ కేసెస్ పెట్టాల్సిన అవసరం అవుతున్నది. రాజకీయ వర్గాల్లో ఇటు అరెస్టులు ఒక పక్క జరుగుతాయని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే, ఇంకొక వైపు కేసీఆర్ అమెరికాకు పర్యటించబోతున్నాడు, అక్కడ దాదాపు 2 నెలల పాటు అక్కడే ఉండబోతున్నాడు అనేటువంటి ఒక చర్చ కూడా బలంగా జరుగుతోంది. ఈ అరెస్టులకు ఈ కేసీఆర్ అమెరికా పోవడానికి ఏమైనా సంబంధం ఉందా? ఇంకోటి ప్రభాకర్ రావు పోతున్నాడని చెప్పి చర్చ బలంగా జరుగుతోంది. ఈ 3 ఏమన్నా సింక్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మీకేమనిపిస్తుంది అసలు? ప్రభాకర్ రావు ఆల్రెడీ పోయిండి, అక్కడ ఉన్నాడు. ప్రభాకర్ రావుని ప్రభుత్వం తీసుకురావాలి అసలు యాక్చువల్గా. ఈ ప్రభుత్వం తీసుకురావాలి. ఈ ప్రభుత్వం తీసుకురాలేకపోతున్నది అంటేనే నాకైతే డౌట్ ఉన్నది ఏంటంటే ఇంతకాలం ఎందుకు పడుతున్నది. నేను అనుకుంటున్న ప్రభాకర్ రావుని వీళ్ళు తీసుకురారు, ప్రభాకర్ రావు వీడికి రాడు. ఒకవేళ ఈ గవర్నమెంట్ కాంప్రమైజ్ కాకుండా ఉంటే తీసుకురాగలుగుతారు, లేకుంటే ప్రభాకర్ రావు సంపరణ చంపుతారు, లేదా ప్రభాకర్ ఆత్మహత్య అనేది చేసుకుంటాడు. లాస్ట్ టైం హరీష్ రావు పోయినప్పుడు ఆయన కలిసి వచ్చిన వార్తలు మాత్రం మనకు వినపడ్డాయి. వీళ్ళందరూ లోపలికి అందరు టచ్ లో ఉన్నారు మొత్తం. ఇదంతా సూత్రధారి, పాత్రధారి దీనికి మొత్తము కేసీఆర్ ఫ్యామిలీ. దాంతో డైరెక్ట్ ప్రభాకర్ రావు మొత్తం ఆ గ్యాంగ్ ఏదైతే ఉన్నదో రాధాకిషన్ రావు వీళ్ళంతా కలిసే మొత్తం చేసింది ఉన్నాయి కదా. ఇప్పుడు ఓరుకోరు వీళ్ళు బయటపడతా ఉన్నారు. కానీ ఆయన తీసుకురావాలి కదా. ఎక్కడైనా లీక్ అయ్యేమో అవుతుందేమో, మరి నిజం కూడా స్ట్రిక్ట్ ఉండేది ఉంటే నన్ను కూడా లోపటేస్తారేమో అని చెప్పని ఆలోచన ఉన్నదేమో ఈయనకు. అందుకనే ఈయన పలాయనం అవుతున్నట్టున్నది. ఆడబోయి ఉంటే సరిపోతుంది కదా, జైలనే తప్పుతుంది అని చెప్పని ఉండొచ్చు. కానీ నేను అంటున్నా ఏంటంటే ఇప్పటికే చాలా డిలే జరిగింది. ఈవెన్ ప్రభాకర్ రావు విషయంలో కూడా చాలా డిలే జరిగింది. ఆయన ఎప్పుడో తీసుకురానుండే. చాలా లీగల్ కాంప్లికేషన్స్ కనబడతా ఉన్నాయి కదా. అక్కడ నుంచి తీసుకురావాలంటే రెడ్ కార్డ్ నోటీసులు కానీ, లేకపోతే ఇంకా అమెరికాకు సంబంధించిన పర్మిషన్ అవన్నీ ఉండాలని చెప్పేసి అంటారు. దానికి కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ కూడా లేదు, అందువల్ల తీసుకురావట్లేదు అనే కోణంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇవన్నీ లీగల్ లోసుకులు అన్ని పెద్ద ఇష్యూ కాదు. ఇది పెద్ద ఇష్యూ కాదు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవనా అన్నట్టుగా ఇప్పుడు నా బోటోళ్లకు ఏమనిపిస్తే ప్రాసెస్ లో కూడా చాలా డిలే జరిగిపోయిందని చెప్తున్నా ఇప్పటికే. ఈ లోపల ఆయన చదువుకుంటున్నాడు, కంప్లైంట్ ఆయన చదువుకుంటున్నాడు. ఇక్కడ ఒక ఎమ్మెల్సీ, వాళ్ళ చుట్టపైన ఒక ఆయన ఎమ్మెల్సీ, ఆయన పేరు చాలా ప్రామినెంట్ గా వినబడ్డది. ఇవాళ పక్కకి జరిగిండు అని. ఆయన బయట మార్కెట్లో ఏం చెప్పుకుంటూ తిరుగుతుండే, నేను ఆల్రెడీ నేను మాట్లాడుకున్నా, నా పని నేను చేసుకున్నా, నేను సేఫ్ అయినా అంటున్నాడు. ఈ సేఫ్ జోన్లకు రావద్దు అనేది. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కొంతమంది ఇళ్ళకి జాయిన్ అయ్యారు కదా. ఆ బాపత్ దాంట్లో ఒకరిద్దరు దీంట్లో చదువుకున్నారని చెప్పి తెలుస్తుంది. మరి వీళ్ళ పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళనైతే వీళ్ళు షెల్టర్ లెక్క వాళ్ళైతే ఛత్రి పట్టుకొని నిలబడాల్సిందే కదా కాంగ్రెస్ వాళ్ళు. అట్లా జరుగుతున్నది అనేది మాత్రం ఉన్నది. అది మనకు కనిపిస్తూనే ఉన్నది కదా. అందులో మొత్తం ఇలా కొంతమంది ఇళ్ళకి వచ్చారు కదా. వీళ్ళంత ముందు ఏమన్నారు, ఆ ఇంటి మీద వాళ్ళని కాకి మా ఇంటి మీద వాళ్ళని వాళ్ళు కాదు సంసారాలు చేస్తున్నాయి. వీడికి వచ్చి వీళ్ళతో చేస్తున్నాయి, బయట కాకులతో కూడా సంసారాలు చేస్తాయి. అన్ని మొత్తం అంటే గలెమిలాయించున్నారు వీళ్ళంతా అనేది. సో అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలనేది మా బోటలో డెఫినెట్ గా అనుకున్నాం. కానీ ఏమన్నా అండర్స్టాండింగ్స్ ఉంటే మాత్రం ఆయన అటే ఉంటాడు, వీళ్ళు ఇట్లా మొత్తుకుంటూనే ఉంటారు, మనకు చెప్తూనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే చెప్తున్నారు కానీ చేతలలో అంత స్పీడ్ కనబడతలేదని చాలా క్లారిటీ ఉన్నది నాకైతే.